నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తమిళనాడు శివగంగలోని సౌమ్యనారాయణ పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. మీరట్లో మొట్టమొదటి నమో భారత్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను ప్రారంభించిన ప్రధాని. వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్కు గ్రామీణ డాక్ సేవకులు వెన్నెముకగా ఉంటున్నారన్న ముఖ్యమంత్రి. కశ్మీర్ మంచు పర్వతాల్లో కూడా గ్రామీణ డాక్ సేవకులు సేవలు అందిస్తున్నారన్న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. ఇక వార్తలోని వివరాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తమిళనాడు పర్యటనలో భాగంగా శివగంగలోని తిరుపతూరులో నెలకొన్న తిరుకోష్టియూర్ సౌమ్యనారాయణ్ పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం వీరమంగై రాణివేలు నాచియార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాణివేలు నాచియార్ ధైర్య సాహసాలు, త్యాగాలు, ఎనలేని ఆమె జీవితం, వారసత్వం దేశాన్ని వికసిత్ భారత్ వైపు నడిపించగలవన్నారు. అలాగే శివగంగ ప్యాలెస్లో రాజా ముత్తు విజయ రఘునాథ శశివర్ణ పెరియ ఉదయ తేబర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని మీరట్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా మీరట్లోని శతాబ్ది నగర్ నమో భారత్ స్టేషన్లో దేశంలో మొట్టమొదటి నమో భారత్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ RRTSను ప్రారంభించారు. 82 కిలోమీటర్ల ఢిల్లీ మీరట్ నమో భారత్ కారిడార్ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం మెట్రో రైల్లో మీరట్ సౌత్ స్టేషన్ వరకు ప్రయాణించారు. అదేవిధంగా మీరట్లో సుమారు 12,930 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఈ కొత్త వ్యవస్థ వల్ల మీరట్ ప్రజలకు ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు. ఈ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులు వికసిత్ ఉత్తరప్రదేశ్, వికసిత్ భారత్ సాధనలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. संस्कृति क्या है? हमारी कार्य संस्कृति है कि जिस काम का शिलान्यास किया जाए उसे पूरा करने के लिए दिन रात एक कर दिया जाए और इसलिए परियोजनाएं पहले की तरह लटकती भटकती नहीं है. नमो भारत या मेट्रो सेवा दोनों का शिलान्यास करने का अवसर आप सबने मुझे दिया था और आज मुझे ही इनके लोकार्पण का भी सौभाग्य मिला है. साथियों, थोड़ी देर पहले मैंने मेरठ मेट्रो में सफर किया. इस दौरान मेरी स्कूल कॉलेज के अनेक युवाओं से और अन्य यात्रियों से बातचीत. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో జరుగుతున్న పలు అంశాలను మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలతో ముచ్చటిస్తున్నారు. వివిధ రంగాలలో దేశం సాధిస్తున్న అభివృద్ధిని ప్రతి నెలా స్ఫూర్తిదాయకంగా ప్రస్తావిస్తున్నారు. ఈ రోజు ప్రసారమైన 131వ సంచికలో ప్రధాని ప్రస్తావించిన పలు అంశాలను ఇప్పుడు చూద్దాం. దేశం బానిసత్వపు చిహ్నాలను వదిలిపెట్టి భారతదేశ సంస్కృతితో ముడిపడిన విషయాలకే ప్రాధాన్యతనిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ఈ దిశలో మన రాష్ట్రపతి భవన్ కూడా ఒక ముఖ్యమైన అడుగు వేసిందని, రేపు ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో రాజాజీ ఉత్సవ్ సందర్భంగా సి రాజగోపాలాచారి విగ్రహావిష్కరణ జరుగుతుందన్నారు. అధికారాన్ని ఒక పదవిలా కాకుండా ఒక సేవగా చూసే వ్యక్తులలో ఆయన ఒకరని మోదీ పేర్కొన్నారు. డిజిటల్ అరెస్ట్, డిజిటల్ మోసాల పట్ల ప్రజలకు ఎంతో అవగాహన వచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. కొన్ని చోట్ల అమాయక ప్రజలను డిజిటల్ అరెస్ట్, ఆర్థిక మోసాలకు గురి చేస్తున్నారన్నారు. ఈ మోసాల పట్ల ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే కేవైసీ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీ, ఆధార్ నెంబర్, బ్యాంకు ఖాతాకు సంబంధించిన సమాచారాన్ని ఎవరికీ ఇవ్వద్దన్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంకు ఈ విషయాలపై ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాన్ని నిర్వహిస్తోందన్నారు.
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రధాని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రానున్న హోలీ పండుగతో వివిధ రంగులతో ఆనంద సంతోషాలు నిండిన సమయం తలుపు తట్టబోతోందన్నారు. అలాగే వోకల్ ఫర్ లోకల్ వంటివి హోలీతో పాటు మిగిలిన పండుగల్లో స్వదేశీ వస్తువులను ఉపయోగించాలని సూచించారు. భవిష్యత్తులో ప్రపంచం ఏఐ శక్తిని ఎలా ఉపయోగించుకుంటుందనే దాని పదంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఒక మలుపుగా నిరూపించబడిందన్నారు. అనేక దేశాల నాయకులు, పరిశ్రమల నాయకులు, ఆవిష్కర్తలు, స్టార్టప్ రంగంతో అనుసంధానించబడిన వ్యక్తులు న్యూఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో సమావేశమయ్యారని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తమకు ఎంతో ఆప్తులని, ఇతర దేశాలతో పోల్చుకున్నప్పుడు భారత్తో కలిసి పనిచేయడం తమకు అత్యంత సులభంగా ఉంటుందని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాషియో లూలా డా సిల్వా తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్తో సంబంధాలు, ద్వైపాక్షిక ఒప్పందాల విషయంలో చాలా అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. అదేవిధంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా బ్రెజిల్తో సానుకూలంగానే వ్యవహరించారని తెలిపారు. భారత్ పర్యటనలో ఉన్న లూయిస్ ఈరోజు ఉదయం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. భారత్తో చర్చల విషయంలో స్నేహపూరిత వాతావరణం కనిపిస్తోందని కొనియాడారు. బ్రెజిల్ అవసరాలను పరిగణలోనికి తీసుకోవడంలోనూ సహకరించడంలోనూ భారత్ ఎంతో చొరవ తీసుకుంటోందని తెలిపారు. కాగా బ్రెజిల్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన ఆహ్వానించారు. Because he gave us his telephone number, so we have a direct contact. So sometimes, I think that there are people that don't want us to work out in the agreements, and this is why I want to talk to Trump. పోస్టల్ వ్యవస్థ 150 సంవత్సరాల చరిత్ర కలిగిందని, స్వాతంత్ర పోరాటంలో ఈ వ్యవస్థ పరోక్షంగా కీలక పాత్ర పోషించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సాంకేతికత ఎంతో అభివృద్ధి సాధించినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా గ్రామీణ డాక్ సేవకులకు రీప్లేస్మెంట్ లేదన్నారు. గుంటూరులోని బొమ్మిడాల నగర్లో జరిగిన గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,000కు పైగా పోస్టాఫీసుల్లో పనిచేస్తున్న గ్రామీణ డాక్ సేవకును సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ డాక్ సేవకులు బ్యాంకింగ్, బీమా, డీబీటీ అనుసంధాన సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఉత్తమ సేవలు అందించే మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు రాష్ట్రంలో కూడా డబల్ ఇంజన్ సర్కార్ ఉంది. ఈరోజు మీరు చూస్తే డబల్ స్పీడ్తో ముందుకు పోతున్నాం. 20 నెలల్లో సంక్షేమ కార్యక్రమాలు చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు సూపర్ స్పీడ్తో ముందుకు పోతున్నాం, సుపరిపాలనకు నాంది పలికాం. ఈరోజు ఎవ్వరు కూడా ఏ ఆఫీసుకు పోయే పని లేదు. సర్టిఫికెట్లు కానీ ఏ పని కావాలన్నా వాట్సాప్ గవర్నెన్స్లో మన మిత్ర ద్వారా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా సర్వీసులు వస్తాయి. కానీ ఏదైనా నేరుగా చేరేయాలంటే దానికి పేర్లలుగా ఈరోజు గ్రామ డాక్ సేవకులే మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మంత్రులు ఇద్దరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు డ్రైవ్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సేవలన్నీ కూడా మా గ్రామీణ డాక్ సేవకుల ద్వారానే చేపిస్తామని. 50 డిగ్రీల ఎండలో, తుఫానుల్లో, కశ్మీర్ మంచు పర్వతాల్లో కూడా సేవలందించేవారు గ్రామీణ డాక్ సేవకులని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ఒక అడవి నుండి మరొక అడవికి సమాచారం అందించేవారు కూడా వీరేనన్నారు. గుంటూరులో జరిగిన గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ శరీరంలోని చివరి నరం వరకు రక్తం పారినట్లు దేశంలోని ప్రతి మూలకు గ్రామీణ డాక్ సేవకుల సేవలు చేరుతున్నాయన్నారు. इस ऐतिहासिक माटी को नमन करते हुए मैं अपने आप को सौभाग्यशाली मानता हूं. And today is an emotional day for me as well. An emotional day for many reasons. The first, I feel honored today, I feel humbled today to be able to share the same munch with Chandrababu Naidu Garu Saheb. And before you clap, let me tell you why. Because he is someone who has shared a very deep emotional connection with my family. Naidu Garu Saheb has worked with my grandmother, Rajmata Sindhya ji, has worked with my father, and I feel blessed today
to not only work alongside him but to have his guidance and his blessings as I walk. పోస్ట్మెన్లు కేవలం ప్రభుత్వ ఉద్యోగులుగా కాక వందల సంవత్సరాల సాంప్రదాయానికి వారధులని కేంద్ర కమ్యూనికేషన్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ సోషల్ మీడియా రాకతో ఉత్తరాల ప్రాముఖ్యత తగ్గిపోయిందన్నారు. నిరంతర సమీక్షలతో ఈ శాఖ అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. గత 3 నెలల్లో 50% వృద్ధి సాధించిందని, ఇది గ్రామీణ డాక్ సేవకుల శక్తికి నిదర్శనమన్నారు. ఈ అభివృద్ధికి ముఖ్య కారణమైనటువంటి అంటే మన తపాలా శాఖకు కావలసినటువంటి అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించి సంక్షేమ వారధిగా ప్రజల మనసుల్లో గూడుగట్టుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రెండవ కృతజ్ఞతలు తెలపాలి అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి మీరు చరిత్రలోకి వెళ్తే భారత్ తపాలా వ్యవస్థ మూలాలు మన మట్టిలోనే ఉన్నాయి. మౌర్య సామ్రాజ్యం నాటికే చంద్రగుప్తుడు రాజ్దూత్ వ్యవస్థని నిర్మించాడు. అప్పట్లోనే సందేశం మోసుకెళ్లే పాదాలు పరిగెత్తటం మొదలయ్యాయి. 1774లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తాలో జనరల్ పోస్ట్ ఆఫీసు స్థాపించిన అది వారు అప్పటికి ఉన్నటువంటి సాంప్రదాయానికి పేరు మాత్రమే. చిత్తూరు జిల్లాలోని పలమనేరు ప్రాంతీయ వైద్యశాలను జిల్లా స్థాయి ఆసుపత్రిగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ వేడి నీటి వ్యవస్థను స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డితో కలిసి ఎంపీ ప్రారంభించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఈ వ్యవస్థ ద్వారా 300 మంది ఖర్చు లేకుండా వేడి నీరు పొందవచ్చన్నారు. ఎవరెవరికైతే అవసరమైనదో చన్నీళ్లతో ఇబ్బంది పడ్డారు వింటర్లో, తర్వాత వింటర్లో ఎక్కువ ఇతర సీజన్స్ లో కూడా పేషెంట్స్ కి హాట్ వాటర్ అవసరం కదా అని మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు కలిసి దాన్ని సోలార్ హీటర్ 6000 లీటర్లు ఫెసిలిటీ కల్పించడం. అది దగ్గర 300 పేషెంట్లకి అడ్రస్ అవుతుంది. కాబట్టి ఇది ఒక మెయింటెనెన్స్ ఫ్రీ మిషన్. అది అందులో 10-15 ఏళ్ళు ఈ సౌకర్యం అలాగే సౌకర్యాలన్నీ కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు హాస్పిటల్ అది డిస్ట్రిక్ట్ హాస్పిటల్ దూరం ఉండడం వల్ల ఇబ్బందులు ఉన్న మండలాలకి నియోజకవర్గాలకి చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని దానికి సబ్స్టిట్యూట్ గా వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. అట్లాగే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కావాల్సిన ఎలిజిబిలిటీ లేకపోతే ఎంటైటిల్మెంట్ ఏదో దీనికి తీసుకురావడానికి కూడా ఎమ్మెల్యే గారు ట్రై చేస్తూ ఉన్నారు. సో మేము కూడా అందరం ప్రయత్నం చేస్తాం. ఇంకేదన్నా ఫెసిలిటీస్ ఉన్నా కావాల్సి ఉన్నా మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే. గొప్ప వ్యక్తుల చరిత్రను విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులో నిర్వహించిన తొలి స్వాతంత్ర ఉద్యమకారుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన నరసింహారెడ్డి ధైర్య సాహసాలు ఎంతో చిరస్మరణీయమన్నారు. ఆయన ఆదర్శాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిది వర్ధంతి మనం పిల్లలు చాలా మంది నేను ఎప్పుడు చెప్తుంటా వర్ధంతి కానీ జయంతి కానీ మనము ఆ లీడర్స్ గొప్ప లీడర్స్ ఏం చేశారు, త్యాగం ఏం చేశారు, కంట్రీకి ఏం చేశారు, లేకపోతే వాళ్ళ ఉండే ఏరియాకి ఏం చేశారు అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉండే పిల్లలందరూ కూడా ఫాస్ట్ లివింగ్ ఇంటర్నెట్ ప్రపంచంలో ఉన్నారు. కాబట్టి we should always understand the history and what they have sacrificed for us అనేది మనం తెలుసుకుంటే మనలో కూడా మార్పులు కానీ మనం కూడా తెలుసుకొని ఫ్యూచర్ మోల్డ్ అయ్యేది. అంటే ఒక ఆయన ముందుకు వచ్చి ఎవరికి అంటే ధైర్యంగా పోరాడి ప్రజలకు ముందు ఉండేది. కాబట్టి ఆ కరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ అది రాదు. సో దాన్ని క్రీడల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి శాప్ చెస్ లీగ్ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.
విజేతలకు సర్టిఫికెట్లు, మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తుందన్నారు. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, రైఫిల్ షూటింగ్ కోసం గతం కంటే మెరుగైన వసతులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పోర్ట్స్ మీద బోత్ ట్రాక్ అండ్ ఫీల్డ్ కానీ అదేవిధంగా టీమ్ ఈవెంట్స్, ఇండివిజువల్ ఈవెంట్స్ మీద చాలా దృష్టి పెడుతుంది. ఇప్పుడు మీ అందరు పిల్లలు వచ్చి ఉంటారు ఇక్కడ తిరుపతిలో. ఈ ఆవరణలో మీరు స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఒకసారి చూసినట్టయితే జిల్లా వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేసుకొని పిల్లలందరిలో కూడా ఒక స్పోర్ట్స్ పట్ల ఒక ఎంతూజియాజం తీసుకొచ్చి వాళ్ళలో స్పోర్ట్స్ మీద ఒక మనము ఇంట్రెస్ట్ కల్పించినట్టయితే ఒకటి పర్సనల్గా వాళ్ళకు కూడా ఒక మానసికంగా మంచిగా మెరుగవుతుంది. ట్విన్స్ డే సందర్భంగా తిరుపతిలో 100 మంది కవనలు ఒకే వేదికపై సందడి చేశారు. ప్రతి ఏడాది తిరుపతి వేదికగా 4 రాష్ట్రాలకు చెందిన కవనలు ట్విన్స్ డే రోజు కలుస్తూ ఉంటారు. ఈ ఏడాది తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రం వేదికగా ట్విన్స్ డే కార్యక్రమం జరిగింది. ఈ సెలబ్రేషన్స్లో కవనలందరూ డాన్సులు చేస్తూ అందరినీ అబ్బురపరిచారు. సర్వజన హితమే రామకృష్ణ పరమహంస తన ధర్మంగా చాటి చెప్పారని వివేకానంద సేవా సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస భావజాల వ్యాప్తిలో భాగంగా శ్రీకాకుళం పట్టణంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్తల స్మృతివనంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితం దేశంతోనూ దైవంతోనూ ముడిపడి ఉంటుందన్నారు. అన్ని మతాల సారాంశం మానవత్వాన్ని పెంపొందించడమేనని రామకృష్ణ పరమహంస చాటి చెప్పారన్నారు. విజయనగరం జిల్లా రాజాం ప్రజల ముత్తైదువుగా కొలువుతీరిన పోలిపల్లి పైడితల్లి అమ్మవారి శతాబ్ది ఉత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించారు. పోలిపల్లి అమ్మవారి శతవార్షికోత్సవ జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో ప్రత్యేకత సంతరించుకుంది. భక్తుల సౌకర్యం కోసం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇప్పుడు దొరికారు మీరు. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే హాల్ టికెట్లు కూడా విడుదల చేసిన ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యార్థులు పరీక్షల సమయానికి అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. కేంద్రాలలో త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించామని, అలాగే ఆ పరిసర ప్రాంతంలో 144 సెక్షన్ను అమల్లో ఉంటుందని తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఏఐ సమ్మిట్లో జియో ఇంటెలిజెన్స్ పవిలియన్ ఏర్పాటు చేసిన స్టాల్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. మన ఇతిహాసాలను నేటితరం యువతకు దగ్గర చేసే లక్ష్యంగా మహాభారతంలోని శ్రీకృష్ణుడు, అర్జునుడి పాత్రలను ఏఐ సాయంతో
హోలోగ్రాఫిక్ అవతారాలుగా సృష్టించారు. వీటితో పాటు పూర్తిగా ఏఐ సాంకేతికతతో రూపొందించిన మహాభారత్ ఏక్ ధర్మ యుద్ధ్ అనే యానిమేషన్ సిరీస్ను కూడా రిలయన్స్ ప్రదర్శించింది. జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్లో మారుమూల ప్రాంతంలో భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. సమాచారం అందుకున్న సైన్యం పోలీసులతో కలిసి మారుమూల అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో కాల్పులు జరిగిన ప్రదేశం నుండి భారీగా ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అందులో 2 AI-47 రైఫిళ్లు కూడా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో భారీగా మంచు కురవడంతో ఆ ప్రాంతమంతా పర్యాటకులతో సందడిగా మారింది. ప్రకృతి అందాలను చూడడానికి దేశం నలుమూలల నుండి వచ్చిన పర్యాటకులు మంచుతో ఆటలాడుతూ ఫోటోలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. కేవలం పర్యాటకులకే కాకుండా స్థానిక వ్యాపారులకు కూడా ఈ మంచు కురవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్లో ఒక 5 ఏళ్ల చిన్నారి ధైర్యంగా వ్యవహరించి తన తల్లి ప్రాణాలను కాపాడుకుంది. ఓ వివాదంలో చిన్నారి తల్లి పూజాదేవిపై కొంతమంది వ్యక్తులు దాడికి దిగారు. తన కళ్ల ముందే తల్లిపై దాడి జరుగుతూ ఉండటంతో ఏమాత్రం భయపడకుండా ఆ చిన్నారి వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్కు పరుగుదీసింది. ఏడుస్తూనే తన తల్లిని కాపాడాలని పోలీసులను కోరింది. ఆ పాప మాటలకు స్పందించిన అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ సుబోధ్ గౌతమ్ తక్షణమే పోలీస్ బలగాలను సంఘటనా స్థలానికి పంపించారు. పోలీసులు అక్కడికి చేరుకొని 2 నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. और वो मुझे दौड़ा रहा था, दौड़ गया था मेरे ऊपर। फिर उसके बाद उसने मुझे काट लिया। फिर एक लोगों ने मुझे बचाया। फिर मम्मा अपने रूम में गई और उन लोगों ने दरवाज़ा खोला। फिर उसके बाद वो लोग उन्हें मम्मा को मारने लगे। फिर चाकू उठाने की कोशिश कर रहे थे मारने की। फिर हम जल्दी पुलिस अंकल के गए कुतपाली। फिर पुलिस अंकल ముంబైలోని విలేపార్లే ఈస్ట్లో ఉన్న కేప్ అర్బన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎస్ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించిన ఈ కేఫ్లో ఆటిజం, డౌన్ సిండ్రోమ్ వంటి మానసిక సవాళ్లను ఎదుర్కొంటున్న వారు సిబ్బందిగా పనిచేస్తున్నారు. కస్టమర్ల నుండి ఆర్డర్లు తీసుకోవడం నుండి వారికి ఆహారాన్ని వడ్డించడం వరకు ప్రతి పనిని వీరు ఎంతో ఉత్సాహంగా క్రమశిక్షణతో చేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా వారికి ఆర్థిక స్వతంత్రతను కల్పించడంలో ఈ కేఫ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడికి వచ్చే కస్టమర్లు కూడా వారిని ఎంతో ఆదరిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని సంగర్హర్ ప్రాంతంలో పాకిస్తాన్ వైమానిక దాడులను జరిపింది. తమ దేశంలో జరిగిన ఉగ్ర దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది. పాకిస్తాన్ వైమానిక దళం ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలోనికి పలు ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. 2 వారాల క్రితం ఇస్లామాబాద్లోని ఒక మసీదుపై జరిగిన ఆత్మాహుతి దాడి, అలాగే వాయువ్య పాకిస్తాన్లో జరిగిన ఇతర దాడులకు ప్రతీకారంగా ఈ వైమానిక దాడులు నిర్వహించినట్లు పాక్ సైన్యం వెల్లడించింది. అయితే ఈ దాడుల్లో మహిళలు, పిల్లలతో సహా కొందరు పౌరులు మరణించారని ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఆరోపించింది.
నైజీరియాలోని కెబ్బీలో సంస్కృతికి చిహ్నమైన అర్గుంగు ఫిషింగ్ ఫెస్టివల్ 6 ఏళ్ల తర్వాత మళ్లీ ఘనంగా ప్రారంభమైంది. ఈ పండుగలో వేలాది మంది మత్స్యకారులు తమ వలలతో, పుట్టలతో నదిలోనికి దూకి అతిపెద్ద చేపను పట్టేందుకు పోటీ పడడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. గత కొన్నేళ్లుగా అక్కడ కొనసాగుతున్న తీవ్రవాద దాడుల కారణంగా ఈ పండుగను నిర్వహించలేకపోయారు. ఇప్పుడు ఈ ఉత్సవం మళ్లీ ప్రారంభం కాగా నైజీరియా ప్రజలు తమ సంస్కృతిని కాపాడుకునేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా మన జీవితాల్లో ఒక భాగంగా మారిపోయింది. అయితే యువత సోషల్ మీడియా వాడడంపై, వారి మానసిక ఆరోగ్యంపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పిల్లల మానసిక ఆరోగ్యం, స్క్రీన్ ఎడిక్షన్ వంటి సమస్యలు పెరిగిపోతూ ఉండటంతో అనేక దేశాలు కఠినమైన నిబంధనలు తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్నాయి. అధిక సమయం సోషల్ మీడియాలో గడపడం వలన పిల్లల చదువు, ప్రవర్తన, నిద్రపై తీవ్ర ప్రభావం పడుతోందని నిపుణులు తెలిపారు. అయితే నేటి కాలంలో సోషల్ మీడియాను పూర్తిగా దూరం చేయడం సాధ్యం కాదని, దానికి బదులుగా సురక్షితమైన పద్ధతులను నేర్పించాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. రాజస్థాన్లోని సికార్ ప్రాంతంలో స్థానికులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే పాల్గొండ మేళా ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 28వ తేదీ వరకు నిర్వహించుకునే ఈ మేళాకు రాజస్థాన్లోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు విశేష సంఖ్యలో వస్తున్నారని అధికారులు తెలిపారు. కత్తు శ్యామాజీ ఆలయ ఆవరణలో నిర్వహించే ఈ మేళాలో ఆధ్యాత్మికతతో సహా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మేళా సికార్ ప్రాంత ప్రజల ఆర్థిక వృద్ధికి ఊతమిస్తోందని, అదే సమయంలో ఆధ్యాత్మిక శోభను కూడా ఇనుమడింప చేస్తోందని అధికారులు వివరించారు. దేశవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాల వద్ద ఏప్రిల్ 1వ తేదీ నుండి నగదు లావాదేవీలను నిలిపివేయనున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI తెలిపింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి కేవలం ఫాస్టాగ్, UPI ద్వారా మాత్రమే చెల్లింపులను స్వీకరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల్లో పూర్తిగా నగదు లావాదేవీలను నిలిపివేసి పూర్తి స్థాయి డిజిటల్ నేషనల్ హైవే ట్రోలింగ్ ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. టోల్ వసూలులో పారదర్శకత, సామర్థ్యం పెంచడమే లక్ష్యంగా ఈ మార్పును తీసుకురానున్నట్లు సంస్థ వివరించింది. విజయవాడ దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వార్తల సేకరణ నిమిత్తం జిల్లా ప్రతినిధుల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు మార్చి 10వ తేదీ వరకు పొడిగించింది. జర్నలిజంలో అనుభవం కలిగిన వారి నుండి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుండి ప్రతినిధులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ వార్తా విభాగాధిపతి షఫీ మహ్మద్ IAS ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి నెలలో ఒక ప్రకటన ద్వారా స్ట్రింగర్ల నియామకానికి ఆహ్వానించిన గడువు ఈ రోజుతో ముగియగా దరఖాస్తుల స్వీకరణ గడువును మార్చి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. పాత్రికేయ రంగంలో అనుభవం, అభిరుచి ఉన్న ఇతరులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు ₹1180 ప్రాసెసింగ్ ఫీజుతో పాటు దరఖాస్తులను హెడ్ ఆఫ్ RNU దూరదర్శన్ కేంద్రం, TTD కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న పున్నమ్మ తోట, విజయవాడ చిరునామాకి సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలను ప్రసార భారతి వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తమిళనాడు శివగంగలోని సౌమ్యనారాయణ పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించిన ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణన్. మీరట్లో మొట్టమొదటి నమో భారత్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను ప్రారంభించిన ప్రధాని. వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్కు గ్రామీణ డాక్ సేవకులు వెన్నెముకగా ఉంటున్నారన్న ముఖ్యమంత్రి. కశ్మీర్ మంచు పర్వతాల్లో కూడా గ్రామీణ డాక్ సేవకులు సేవలు అందిస్తున్నారన్న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.